సో టైం 6:30 అయిపోయింది. ఇప్పుడైతే మనము దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్న తర్వాత మిగతా అన్ని చూద్దాం. మనము మెయిన్ టెంపుల్ రామ్ జన్మభూమి మందిర్ టెంపుల్ వస్తుంది. సో కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మీకు హనుమాన్ గరి వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళండి, దాని తర్వాత మీకు రామ్ జన్మభూమి దర్శనం అయితే వెళ్ళండి. ఓకేనా, చూస్తారు కదా ఇంటి లోపలికి వెళ్ళాలి. మనం అయితే ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళడం స్టార్ట్ అయిపోయారు, అలా చేస్తున్నారు. బట్ మేబీ మెయిన్ టెంపుల్కి ఎంటర్ కానియరేమో. సో ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. సో మంచిది ఇంకా అట్లే ఉంది, మంచి పోలేదు. సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది. సో ఎంట్రన్స్ అయితే ఇలా 2 ఉన్నాయి అనమాట మనకి స్తంభాల లాగా. ఫైనల్ అయితే వెళ్తున్నాను నేను దర్శనం చేసుకోవడానికి. इलेक्ट्रॉनिक सामान, खाने का सामान, पानी की बोतल, मोबाइल, ब्लूटूथ, बैग, जूते चप्पल लॉकर में जमा करने के उपरांत दर्शन के लिए जाएंगे. సో లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే అగరబత్తి వాసన వస్తుంది మొత్తము. మేబీ ఆ పెద్ద అగరబత్తి వల్ల అనుకుంటా ఈ స్మోక్ అంతా కూడా. లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయ్యారు. 7 o'clock దర్శనం స్టార్ట్ అంట. బట్ టైం 6:30 అయింది. లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకప్పుడు మొత్తం కూడా ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో షాప్స్ ఉండేవి, పెద్ద పెద్ద గోడలు కూడా ఉండేవి. అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం వేసి ఇట్లా అయితే చేసారు. నేను ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ అయితే వచ్చాను అనమాట. అప్పుడు ఏం లేకుండే, మొత్తం టెంట్ లో ఉండే అనమాట. సో ప్రస్తుతానికి చూస్తారు కదా ఎంత బాగా చేసారు. దాంట్లో అయితే ఇట్లా మొత్తం రూఫ్ అయితే చేసారు. మేబీ ఎండ వర్షం అన్నిటి కోసం అనుకుంటా. మొత్తానికి అయితే ఎండ కొట్టకుండా కింద అయితే మ్యాచెస్ చేసారు. సో ఎండ కొట్టినట్టు రావడం లేదు. సమ్మర్లో చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే మన దగ్గర 500 minutes అయితే ఉంటుంది అనమాట. లోపలికి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక 500 minutes అయితే నడవాలి కంపల్సరీ. సో ఇంతవరకు అనుకుంటా అలో చేసేవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలనుకుంటా. మేము ఇక్కడ లాకర్ రూమ్ ఉంటుందేమో అనౌన్స్ చేస్తున్నారు, అక్కడ సబ్మిట్ చేయాలి మొత్తం కదా. బ్యాగేజ్ స్కానింగ్ అంట. అయితే మనం బ్యాగేజ్ చెకింగ్ చేయాలి. అయితే మనం బ్యాగేజ్ చెకింగ్ స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలి. సో అక్కడ దాకా అయితే మొబైల్స్ అండ్ మిగతా అన్ని అలౌడే, బట్ బ్యాగేజ్ చెకింగ్ చేయాలి. ఇక్కడ అనుకుంటా చాలా పెద్దగా అయితే ఉన్నాయి లాకర్ రూమ్స్ అయితే. మరి పబ్లిక్ కూడా చాలా తక్కువే ఉన్నారు, మరి ఎక్కడైతే లేరు. ఇక్కడ ఫుట్వేర్ స్టాండ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఫుట్వేర్ సబ్మిట్ చేయాలి. చూస్తారు కదా, ఇక్కడైతే మనం ఫుట్వేర్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత అక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి, అక్కడ మొబైల్ దాన్ని సబ్మిట్ చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. ఒక చైర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెప్పులు వదిలేస్తాము అటు సైడ్. చాలా పెద్ద ఉంది లాకర్ రూమ్ అయితే. చూస్తారు కదా, పెద్ద బిల్డింగే ఉంది. పబ్లిక్ అయితే అంత క్రౌడ్ ఏం లేరు. లైన్ చూస్తారు కదా, నార్మలే ఉంది. సో 5 minutes అయిపోయింది. తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ. కింద మాత్రం చాలా చలికి రాళ్ళు గుచ్చుకుపోతున్నారు. రేపుతాం ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతమంది ఉన్నా కానీ చాలా పీస్ఫుల్ ఉంది. సుమారు 500 సంవత్సరాలు కష్టపడితే కోర్టులో పోరాడితే మనకైతే ఈ రామజన్మభూమి మందిరం అయితే ఇలా అయోధ్య కన్స్ట్రక్షన్ అనే ఉంది. సో ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. చూస్తారు కదా, అన్నీ ఉన్నాయి షాపింగ్ చేయడానికి మామూలుగా. సో ఆంజనేయ స్వామికి సంబంధించినవి, రాముకి సంబంధించినవి, అట్లా అన్నీ కూడా విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట షాపింగ్ కోసము. సో ఇప్పుడు ఓపెన్ చేస్తారు అన్ని, ఇంకా మొత్తం స్టార్ట్ అవ్వలేదు అసలు. చూడండి, ఇక్కడ నమూనా అయితే ఉంది మనకి, రామ్ టెంపుల్కి సంబంధించిన నమూనా అయితే ఉంది, అమ్ముతారు. సో ఇంకా చాలా ఉన్నాయి కొనాలంటే, కాకపోతే అన్నీ కొనలేం కదా. సో ఇంకా ప్రసాదం కోసం కూడా తీసుకుంటారు ఇక్కడ. చూద్దాం ఏం తీసుకోవాలని చూస్తున్నాను, నాకు ఏం అర్థమవుతలేదు. కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంది. 500 చెప్తారు, 400, 500 చెప్తారు అందరూ. టెంపుల్ నుంచి బయటికి రాగానే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాను అనమాట. అక్కడ చోలే భటూరే టేస్ట్ అయితే బాగానే ఉంది, రీజనబుల్ కాస్ట్. ఎట్లా తింటారు కానీ చాలా స్పైసీగా ఉంది. ఇంకా తినేస్తారు, ఇంకా వేసుకుంటారు ఎక్స్ట్రా. సో దీన్ని పూరి చోలే అంటారు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ పూరి చోలే, ఇంకా జిలేబీ కూడా. ఇక్కడ వేడి వేడి పకోడీ కూడా వేస్తాడు అన్నాడు. చూసామంటే అన్ని అనిపిస్తుంది, కానీ అన్నీ తినలేం కదా. ఇప్పుడే పూరి అది తిన్నా, ఇంకా చాయ్ చేస్తున్నాడు. సో మొత్తానికి అయితే ఈరోజు పూరి చోలే ఇంకా జిలేబీ ఇంకా చెయ్యాలి అనమాట. అది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ స్టైల్లో. అండి పుణ్యాత్మలు ఎవరు అన్నదానం చేస్తారు ఇక్కడ, అందరూ అట్లా నించున్నారు. ఏదో సేవా మండలి అంట, వాళ్ళు అన్నదానం చేస్తున్నారు.
సో ఇది డే టైంలో మార్నింగ్ టైంలో వ్యూ అనమాట. పబ్లిక్ అయితే అందరూ రోడ్ పైన వచ్చేసారు, దర్శనం చేసుకుని బయటకు వచ్చారు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇట్లుంది పరిస్థితి. సో మొత్తానికి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకు చెప్తాను మీకు, కూడా చాయ్ బిస్కెట్ దానం చేస్తారు అందరికి. అందరు లైన్ నుంచి చూస్తారు కదా అందరూ. సో ఎందుకు హ్యాపీగా ఉన్నా అంటే టెంపుల్ మాత్రం అదిరిపోయింది అసలు. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నేను 8 years బ్యాక్ వచ్చినానో, 9 years బ్యాక్, అప్పుడు మొత్తం జాలీ టైప్ ఉంటాయి అనమాట, ఐరన్ జాలీ టైప్ ఉంటాయి అనమాట. సో ఆ జాలీ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ టెంట్ లోపల ఉన్న రాముని దర్శించుకుంటుండే. సో ఇప్పుడు ఆ జాలీ అట్లే ఉందన్నమాట, తీయలేదు అది. డెవలప్మెంట్ ఎంత చేసినా కూడా, ఎంత కన్స్ట్రక్షన్ చేసినా కూడా పాతది మాత్రం అట్లే పెట్టారు. ఇంకోటి చెప్తాను, ఇంకోటి ఏంటంటే అప్పుడు ఏవైతే ఇప్పుడు విగ్రహం పెట్టారు కదా రాముంది, అప్పుడు ఏవైతే విగ్రహాలు ఉండేనో రాముడు, లక్ష్మణ్, సీతాది, ఇంకా హనుమంతుంది, ఆ విగ్రహాలు అట్లే పెట్టారు అనమాట. కింద చిన్నగా ఉంటాయి, ఒకవేళ మీరు వస్తే గమనించండి. సో ఇక్కడ చూడండి మక్కన్ అంట, ఇది వెన్న అనుకుంటున్నా, తెలిసి వెన్న అమ్ముతున్నాడు ఇక్కడ. కింద భయ్యా 20 rupees మాత్రమే. సో అందరికీ ఇష్టంతో తింటున్నారు ఇక్కడ చూసుకుంటే మీరు. ఇక్కడ స్ప్రౌట్స్ అమ్ముతున్నారు, స్ప్రౌట్స్ ఇంకా చిన్న చేసి కూడా అమ్ముతున్నారు అనమాట. సో చాలా అయితే ఉన్నాయి ఇక్కడ, ఫుడ్ స్టాల్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు కొంచెం ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ లో మీకు సమోసా అవన్నీ కూడా దొరుకుతాయి మీకు. చూడండి విడివిడి సమోసా అయితే వేస్తున్నాయా, విడివిడి సమోసా అంటే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ లోపల. ఏమేమి ఉన్నాయేమో, సో స్వీట్స్ అవి ఉన్నాయి. ఏదో కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, ఇంకా చూస్తారు కదా మొత్తం బండలు అయితే రెడీ చేసారు, మొత్తం బండలు అయితే ఉన్నాయి అక్కడ. సో ఇంకా అయితే వర్క్ నడుస్తూనే ఉంది. సో ఇది మనకు వెళ్ళేదారి ఏంటంటే కనక భవన్ అనే ఉంటుంది ఒకటి, ఆ ప్లేస్కి వెళ్తాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ కనక భవన్ అయోధ్యలో. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ అయితే కనక భవన్ అనమాట. తెలుసు కదా మనం వెళ్ళే రోడ్ ఇప్పుడు అదే. సో బయట మొత్తం స్టాల్స్ అయితే ఉంటాయి, బట్ ఇంకేం ఓపెన్ చేయలేదు. మేబీ ఇంకా రెంట్స్కి ఇస్తారేమో, రీసెంట్లీ కట్టింది అనుకుంటున్నాను నేనైతే.